జిల్లా వెంకటగిరి ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత నేదురుమల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు వైసీపీ డిజిటల్ బుక్లో నమోదు చేసి తమ ప్రభుత్వం వచ్చాక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెద్దలు పడతా ఉంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకి ఉన్న భూములు లాక్కోవటం కానీ ఆస్తులు రాయించుకుంటున్నారు. సిబి ఉంటే తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెట్టేస్తున్నారు. అరాచకాలు జరుగుతున్నాయి. మీ తరఫున నేనున్నాను. ఇది వరకు లాగా లోకేష్ గారి లాగా ఆ రెడ్ బుక్ అంటే ఏంటో తెలీదు, రెడ్ బుక్ లో ఏం రాసుకుంటారో తెలీదు, ఎవరి గురించి రాస్తారో తెలీదు, ఎవరు ఇస్తారో తెలీదు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మీరే మీకు జరిగిన అన్యాయం గురించి తెలియజేయండి, నేను నోట్ చేసుకుంటాను. ఈ డిజిటల్ బుక్లో రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయ ప్రకారం ఎవరైతే ఈ అన్యాయం చేశారో వారికి శిక్ష విధించడం జరుగుతుంది. రిటైర్ అయ్యామని కానీ లేదా పక్క నాయకుల్ని కన్విన్స్ చేసుకొని అక్కడ మళ్ళా పోస్టింగ్ తీయించుకుంటామని కానీ లేదా పార్టీ కార్యకర్త అయితే అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉన్న పార్టీల కార్యకర్తలు కానైతే ఆ టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జంప్ చేసి తప్పించుకుందామంటే కుదరదు, ప్రతిదీ నోట్ చేసుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా బాధితులకి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి